హాయ్ అండి, హలో, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని కొంచెం నెయ్యినైతే వేసుకోండి. నెయ్యినైతే వేసుకున్నాను. నెయ్యి మంచిగా కాగాలి. నెయ్యి మంచిగా కాగిన తర్వాత బాదం ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. బాదం పప్పు, ఎండి ఖర్జూర ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత పిస్తా కూడా సన్నగా ఇలా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత పుచ్చా సీడ్స్ కూడా వేసుకోవాలి. మీకు బయట ఇవి అవైలబుల్గా దొరుకుతాయండి. పుచ్చా సీడ్స్ అంటే దొరుకుతాయి. వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయినాయి. కదా, ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి మంచిగా హీట్ అయిన తర్వాత ఈ సేమియాని అందులో యాడ్ చేసేసుకోండి. సేమియానంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సేపు, ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియానే, కాకపోతే ఇంకొద్దిసేపు అలా ఉంచేసి వేయించుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే పాలు మంచిగా కాగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ పాలు అనేది ఆ సేమియాలో పోసుకోవాలి. పాలు పోసుకున్నాం కదా సేమియాలో. ఇప్పుడు తగినంత షుగర్ మీరు యాడ్ చేసుకోండి. మీరు స్వీట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలబెట్టుకోండి. ఇలాచి వేసుకోండి. ఇలాచి పౌడర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. మంచిగా ఒకసారి కలుపుకోండి. సో షీర్ కుర్మా ఇస్ రెడీ. టేస్టీ షీర్ కుర్మా ఇస్ రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.